హాయ్ వెల్కమ్. నా పేరు గౌతమ్ అశోక్, చెస్ కోచ్ ఫ్రమ్ చతురా చెస్ అకాడమీ. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, నేను ఒక కోర్స్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసుంటారు, లెసన్స్ అయితే అవన్నీ కూడా బేసిక్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా మేము బాగా నేర్చుకోవాలి అనుకుంటే కోర్స్ అసలు ఎలా ఉంటుంది అని చూపించడానికి ఒకసారి మనం అలా చూసుకుంటూ వెళ్దాం, కోర్సెస్లో ఏమేమి ఉంటాయి, ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఒక యూజర్గా అని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పేజ్. ఇది చూడండి, ఇది కోర్స్ స్టార్టింగ్. అసలు ఈ కోర్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా యూజ్ అయ్యిద్ది అని చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నేను కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం, ఏమేమి ఉన్నాయో ఓవర్వ్యూగా చూపిస్తాను. ఫస్ట్ అయితే చెస్ ఫర్ కిడ్స్. ఇది ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, లెట్స్ ఏ 5 years 6 years ఆర్ కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైతే కొంచెం వీడియో అనేది కొంచెం ఇమేజెస్తో కలిపి అలాంటివి ఇక్కడ చూపిస్తామన్నమాట. సో ఇలాగా కింగ్, ఇట్లాగా యానిమేటెడ్ లాగా కొంచెం ఇమేజెస్ అన్ని యాడ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేస్తామన్నట్టు. ఎలా ఆడతారు? ఓకే, ఇది మనకి కిడ్స్కి సంబంధించి ఇంకా వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. బట్ ఇక్కడైతే బేసిక్స్ అయితే ఉంటాయి, చెస్ బేసిక్స్ లెవెల్. ఇవన్నీ ఎవరైనా చూడొచ్చు, లైక్ బేసిక్స్ అన్నీ కూడా ఫ్రీనే. మీరు యూట్యూబ్లో అయినా చూడొచ్చు, ఇక్కడ యాప్లో అయినా ఆర్గనైజ్డ్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వచ్చాను. సో ఇవన్నీ చూస్తూ రావచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనకి బేసిక్స్ లెవెల్లోనే ఇక్కడ చూడండి, మనకి ప్రాక్టీస్ కోసం ఇక్కడ పజిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అని ఉంటుంది, సో మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత చూస్తే ఇక్కడ చెక్ మేటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు చెక్ మేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ ప్రాక్టీస్ మెటీరియల్ ఉంది కదా, నేను క్లిక్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడే మనం మూవ్స్ అన్నీ కంప్లీట్ చేసాం, బేసిక్ మూవ్స్ అన్నీ కంప్లీట్ చేసాం, బేసిక్ చెక్ మేట్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలంటే దీని మీద క్లిక్ చేశారనుకో, ఆటోమేటిక్గా మీకు పజిల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ నేను రుక్ గురించి నేర్చుకున్నా, ఇప్పుడు రుక్ గురించి ప్రాక్టీస్ చేయాలి. క్యాప్చర్స్ విత్ రుక్తో మనము ఫ్రీగా ఉన్న ఆర్మీని, లైక్ ఫ్రీగా బెస్ట్ క్యాప్చర్ అయితే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకుంటూ రావాలి. ఒక దాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్కి ఇలాగా నియర్లీ ఒక్కొక్క దాని మీద 30 చాప్టర్స్ ఆర్ 20 చాప్టర్స్ అలా ప్రాక్టీస్ కోసం మీకు పజిల్స్ అయితే ఉంటాయి. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే, అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను, నేను లైవ్ క్లాసెస్కి అయితే అవైలబుల్ లేను. నా నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా నేను ఎప్పుడూ రిప్లై చేయాల్సి వస్తుంది. సో కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే, నా నుంచి ఈ కోర్స్ అనమాట, వాట్ ఎవర్ నేను ఇక్కడ మీకు కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నానో అదంతా కూడా ఈ కోర్స్లో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా చూద్దాం ఇందులో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయని. మనం జస్ట్ ఫస్ట్ లెవెల్ దాకా వచ్చాము, చూసుకుంటూ వెళ్దాం. సో సెకండ్ లెవెల్ డ్రా ఎక్స్ప్లెయిన్. చాలామంది డ్రా మాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు యూట్యూబ్లో అని కామెంట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, డ్రా వీడియో 15 minutes అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డ్రాకి సంబంధించి. సో ఈ వీడియో ఫుల్గా కంప్లీట్ చేస్తే మాత్రం మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. 20 moves ఆడేశాను. తర్వాత నాకేమనిపించింది అంటే, ఇవాళ నేను చాలా ఒకరు అగ్రి అయ్యి, తర్వాత మనకి టాక్టిక్స్ ఉంటాయి. టాక్టిక్స్ అంటే పిన్, స్కివర్, డబుల్ అటాక్, ఏవైతే చాలా చాలా ఇంపార్టెంటో. సో జనరల్లీ టాక్టిక్స్ అంటే ఏంటి అంటే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో బెస్ట్ మూవ్స్ అంటారనమాట. సో టాక్టిక్స్ని మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇందులో. టాక్టిక్స్ అనేది చెస్లో ఇవి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాయి మీకు. సో ఇవి టాక్టిక్స్ టాపిక్ బ్యాక్ ర్యాంక్, చెక్మేట్, స్కివర్ ఇలా సాల్వ్ చేసుకుంటూ విన్న తర్వాత లాస్ట్లో మీకు ఇవి ప్రాక్టీస్ మెటీరియల్ కూడా ఉంటుంది. సో ప్రాక్టీస్ మెటీరియల్ ఫర్ టాక్టిక్స్ అని ఇక్కడ క్లిక్ చేయగానే సో టాక్టిక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో మనం ఏవైతే నేర్చుకున్నావో అవన్నీ టాపిక్స్, స్కివర్ విత్ బిషప్, స్కివర్ విత్ రూక్, పాన్, పిన్ విత్ నైట్స్, బిషప్స్, రూక్స్, ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అన్ని టాపిక్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే టాపిక్ మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారో అదైతే సాల్వ్ చేయొచ్చు. లెట్స్ సే మనం ఒక స్కివర్ విత్ బిషప్ తీసుకుందాం, క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ ఆటోమేటిక్గా పజిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో పజిల్స్ సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళచ్చు. స్కివర్ విత్ ద బిషప్. ఓకే, సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా చాప్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం సెకండ్ లెవెల్ దాకా వచ్చాము, తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం. థర్డ్ లెవెల్ స్ట్రాటజీ. ఇదేంటంటే గేమ్ కోర్ కాన్సెప్ట్స్ అంటాం, అంటే గేమ్ అండర్స్టాండింగ్, అసలు అటాక్ అంటే ఏంటి,
మన ఆర్మీని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, ప్లానింగ్ అంటే ఏంటి, వరల్డ్ ఛాంపియన్స్ ఏం చెప్పారు, స్ట్రాటజికల్గా ఎలా ఆడాలి, అన్నీ చాలా విషయాలు ఇక్కడ బాగా తెలుస్తాయి. ఇక్కడ నుంచి మీ లెవెల్ అనేది ఒకటి డెఫినెట్లీ పెరిగిపోతుంది. ఒక లెవెల్ అయితే మీరు కూడా అందరు స్ట్రాంగ్ ప్లేయర్స్ లాగా అర్థం చేసుకోగలరు. దాని తర్వాత క్యాలిక్యులేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ సరిగ్గా రాకపోతే మనం ఎఫర్ట్, టైం అన్నీ వేస్ట్ అయిపోతాయి. మనం ఇది నేర్చుకోకపోతే మాత్రం ఎంత నేర్చుకున్నా తక్కువ అన్నట్టు చెస్లో. సో క్యాలిక్యులేషన్, అసలు వరల్డ్ ఛాంపియన్స్ ఎలా ఆలోచిస్తారు అని క్లియర్గా నేను చాలా స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత డిఫెన్స్ సంబంధించి ఒక లెసన్. తర్వాత మెయిన్ అన్నిటికంటే గ్రాండ్ మాస్టర్ గేమ్ అనాలిసిస్. ఇవి గ్రాండ్ మాస్టర్స్ అన్ని గేమ్స్ ఒక 10 తీసుకున్నాను. ప్రతి దానికి రీజన్ చెప్పుకుంటూ వచ్చాను. ఒక్కొక్క మూవ్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ కూడా చెప్పాను అండ్ ఎలా ఆలోచించాలో అని చెప్పుకుంటూ తీసుకొచ్చాను. దాని తర్వాత మిడిల్ గేమ్ లెసన్స్. ఇవి మిగతా చాలా కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ మిడిల్ గేమ్ సంబంధించి, ఆపోజిట్ సైడ్ క్యాజిల్ చేసినప్పుడు ఎలాగా, తర్వాత మన పీసెస్ డైరెక్షన్స్ ఎలా ఉండాలి, మిడిల్ గేమ్లో ఎలా ఆలోచించాలి, అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఇందులో అప్లోడ్ చేశాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా ఆలోచించాలో రావాలి పర్ఫెక్ట్గా. కొన్ని కాన్సెప్ట్స్ మనకి చాలా క్లారిటీ ఉంటే మనం ఇంప్రూవ్ అవుతాం అనమాట. సో అవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇంకా మనం చూసుకుంటూ వెళ్దాం. గ్రాండ్ మాస్టర్ గేమ్ అనాలిసిస్ దాకా వచ్చాము. ఇంకా మిడిల్ గేమ్ లెసన్స్. దాని తర్వాత నేను ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేసుకుంటూ వస్తున్నాయి. కింద ఉండేటి అన్ని మిస్లేనియస్ ఎండ్ గేమ్స్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పున్నాను. ఇంకా ఈ కింద ఉండేటి అన్నీ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అనమాట. నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. ఓపెనింగ్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. ప్రజ్ఞానంద వర్సెస్ మ్యాగ్నస్ గేమ్. ఇంకా ఇక్కడ మీకు కింద ఇవి బిగినర్ కోర్స్ లింక్స్, అంటే బిగినర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేయాలో వాళ్ళకి, ఎవరైతే కంప్యూటర్తో ఆడాలనుకుంటున్నారో ఇక్కడ కంప్యూటర్తో అయితే ఆడొచ్చు. సో ఇక్కడే ఆప్షన్ ఉంటుంది కంప్యూటర్తో ఆడడానికి. దాని మీద క్లిక్ చేస్తే కంప్యూటర్తో ఆటోమేటిక్గా ఆడే ఆప్షన్ అయితే మీకు వస్తుంది. సో ఇది ఓవర్వ్యూగా. ఇది జస్ట్ నేను ప్రైస్ ఎలా పెట్టానంటే 1500 అలా పెట్టాను. ఇంకా చెస్ నోటేషన్, ఎండ్ గేమ్స్ అలాగా నాకు కుదిరినప్పుడల్లా యాడ్ చేసుకుంటూనే ఉంటాను. ఈ కోర్స్కి వాల్యూ యాడ్ చేసుకుంటూనే వెళ్తాను. సో నా అభిప్రాయంలో ఎట్ దట్ ప్రైస్ 1500కి నేను ఏదైతే నేర్చుకున్నానో నియర్లీ 10 or 15 years చెస్ కెరియర్లో అవన్నీ ఇక్కడ పొందుపరుచుకుంటూ వచ్చాను. సో ఒక కథ ఉంటుంది, ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఏంటంటే ఒక షిప్ రిపేర్ వచ్చి ఎంతమంది మెకానిక్స్ని తీసుకొచ్చినా ఆ షిప్ రిపేర్ అవ్వదు. సో లాస్ట్లో ఒక పెద్ద ఆయన తీసుకొస్తారు. ఆయన అంతే ఒక చిన్న సుత్తి తీసుకొని అలా కొడతాడు, అది స్టార్ట్ అయిపోతుంది. ఎలా అంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. అంటే కరెక్ట్ ఏదైతే ఫోకల్ పాయింట్ అంటారో దాన్ని పట్టుకోవడం ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. సో నేను కూడా నేను చదివిన బుక్స్, కొన్ని గ్రాండ్ మాస్టర్ లెక్చర్స్ అలాగా గ్యాదర్ టోర్నమెంట్స్ మిగతా ప్లేయర్స్తో మాట్లాడుతూ అలాగ నేర్చుకొని ఏవైతే ఫోకల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటామో అవన్నీ నేను ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాను. ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ, ఏవైతే ఖచ్చితంగా అవసరమో, ఇంపార్టెంట్ కూడా కాదు అవసరమో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో ఇది బెస్ట్ అనమాట. సో ఒక టీచర్గా నా రోల్ ఏంటంటే, నాకు ఏదైతే చాలా ఇయర్స్ పట్టిందో నా లెవెల్కి మీరు రావడానికి జస్ట్ మీకు 1 year పట్టాలి. ఇది నా మెయిన్ టార్గెట్ అనమాట. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ ఈ కోర్స్ని మళ్ళీ రివైజ్ చేస్తే డెఫినెట్లీ, నేను చూశాను ఇదే కోర్స్ కంప్లీట్ చేసి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టేట్లో చాలా మంచి ప్లేసెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చూశాను. సో నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది కోర్స్ గురించి. అండ్ ఎవరైనా ఆల్రెడీ కోర్స్ ఎన్రోల్ అయ్యి ఆల్రెడీ నేర్చుకొని ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో మీరు జెన్యున్గా ఇక్కడ కామెంట్ చేయొచ్చు కోర్స్ ఎలా అనిపించింది అని చెప్పి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే మీరు రికమెండ్ చేయొచ్చు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్లీ మీకు యూస్ఫుల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏదో టోర్నమెంట్ ఆడతామని కాదు, చెస్ ఇది రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. నేను ఒక సర్వే కూడా కండక్ట్ చేశాను. ఆ సర్వేలో ఏంటంటే అవుట్ ఆఫ్ 100 people 90 people మాకు చెస్ రియల్ లైఫ్లో యూజ్ అవుతుందని చెప్పారు. సో మీకు ఒక హాబీలా ఉంటుంది, సంతోషం కోసం ఈ గేమ్ ఆడచ్చు. సో జస్ట్ లెర్న్, ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ స్టార్ట్ విన్నింగ్ ద గేమ్స్. సో ఇది నా మెయిన్ చెప్పాలనుకున్న విషయం. సో లైవ్ అయితే అవైలబుల్ లేను, సో అందుకని
ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇది మంచి కోర్స్. సో దట్స్ మై సజెషన్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ కోర్స్ కోసం మీరు చతుర చెస్ కోర్సెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చతుర చెస్ కోర్సెస్. లేదు మేము ల్యాప్టాప్లో లాగిన్ అవుతాం, ల్యాప్టాప్లో చూసుకుంటాం, లేదంటే కంప్యూటర్లో చూసుకుంటాం అంటే కింద నేను ఇంకొక లింక్ ఇస్తాను. ఆ లింక్లో అయినా క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్. గౌతమ్ అశోక్. బాయ్.